హలో అండి, నేను ఇవాళ ఎండి చేపలు టమాటా కర్రీ చేసుకుంటున్నానండి. నాకు ఒక్కదానికే కాబట్టి కొన్ని చేపలు వేసుకుంటున్నానండి. వామ్మో, వీటికి కూడా చాలా రేటు ఉన్నాయండి. 100 గ్రాములు ఎంత రేటోనండి. కొంచెంసేపు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. ఈ పైన అదంతా గీరుకోవచ్చు. నానబెట్టుకుందాం. దాంట్లో కావాల్సినవి 3 పచ్చిమిరపకాయలు, ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకుంటాం. ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. నేను ఇలా బారుగా కట్ చేస్తున్నానండి ఉల్లిపాయలు. టమాటాలు కూడా ఇదే విధంగా కట్ చేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నామండి. రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇలాంటి కర్రీలకి రౌండ్గానే బాగుంటుంది. టమాటాలు మూతికాడ కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు టమాటాలు కూడా ఇలా బాగా కట్ చేసుకుందాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి టమాటాలు కూడా. ఎండు చేపలు టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. దేంట్లోకైనా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోయింది. దేంట్లోకైనా వేసుకోవచ్చండి. ఎండు చేపలు వండుకోవాలి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. మటుకి మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి, నాకు ఒక్కదానికే కాబట్టి నేను 4 ఎండు చేపలు 4 టమాటాలు వేసి చేసుకుంటున్నాను. వాసనకే పారిపోతారండి మా ఇంట్లో వండుకుంటే. అందుకే నేను ఎక్కువ చేయనండి. నాకు ఎండు రొయ్యలు, ఎండు చేపలు అంటే ఇష్టం. ఎండు చేపలు తిన్నాను కదా, ఎండు రొయ్యలు కూడా తెప్పించుకొని మీకు వీడియో చేసి పెడతానండి. మీకు ఏమేమి కర్రీ కావాలో నా వీడియోస్లో మీకు ఏదైనా నచ్చితే మీరు కామెంట్ చేయండి. నేను అలాగే చేసి పెడతాను. నా స్టైల్లో నాకు వచ్చినట్టుగా చేసి పెడతాను. ఎండు చేపలు శుభ్రంగా కడుక్కోవాలండి. ఏదైనా బండకు ఉంటుంది కదా, గరుగ్గా ఉన్న బండకేసి రుద్దుకుంటే ఇదంతా పోయిద్దండి. నేను ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కడుక్కొని వస్తాను. గిన్నె పెట్టేసుకున్నానండి. ఎండు చేపలు వండుకోవాలంటే సపరేట్ గిన్నె కావాల్సిందేనండి. ఎందుకంటే ఎండు చేపల వాసన అనేది గిన్నెలకు పట్టేసి కొంచెం నూనె పోసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసేసుకున్నానండి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కలిపి వండేసుకోవచ్చండి. టమాటా కర్రీకి అయినా సరే. ఇప్పుడు ఎండు చేపలు కూడా వేసేసుకున్నాం. చేపలు శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకున్నాం. పసుపు ఉప్పు వేసేసాం అనుకోండి మగ్గిపోయిద్ది కదా, మగ్గిపోయిద్ది. ఉప్పు కూడా వేస్తానండి. ఉప్పు కూరకు సరిపడా వేసుకుంటున్నానండి. కావాలంటే మళ్ళీ వేసుకున్నాం, కానీ కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మూత పెట్టేసుకొని ఇవన్నీ మధ్యదాకా ఉంచుకున్నామండి. కారం కూడా ఇప్పుడే వేసుకున్నామండి. మగ్గిపోయిద్దండి. మధ్య మధ్యలో పిల్లి వాయిస్ వస్తూ ఉంటుందండి. ఈ ఎండి చేపల వాసనకి ఎగబడుతున్నాయి. మా ఇంట్లో పిల్లిలు ఉన్నాయి కదా, అందుకని ఈ స్మెల్కి ఎగబడుతున్నాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. ఇలా మగ్గుతుంది కదండి. ఇంకొంతసేపు మగ్గాక టమాటాలు, ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయినాయి కదండి. చేపలు కూడా ఉడికిపోతున్నాయి కదా, ఒక 5 నిమిషాలు ఆగి నీళ్లు పోసుకుందాం. ఇలా టమాటాలన్నీ మగ్గినాయి కదండి. ఎండి చేపలు, టమాటాలు ఇంకొక 2 నిమిషాలు మగ్గాక కొన్ని వాటర్ పోసుకుందామండి. చేపలు ఉడకాలి కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకున్నానండి. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గాలి కదా, జ్యూసీగా ఉండాలంటే ఇంత వాటర్ పోసుకోవాలండి. అప్పుడు చేప ముక్క కూడా ఉడికిపోయిద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వండుకుందాం. వాటర్ పోసాక చూసారు కదండి ఎలా ఉడుకుతుందో. ఇంకొక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసేసుకోవచ్చండి. ఇలా ఉడుకుతుందండి. చూసారా ఎంత గ్రేవీ కర్రీ లాగా గ్రేవీగా జ్యూసీగా ఉందో. చేప కూడా ఉడికిపోయిందండి.
మంచిగా కొంచెంసేపు ఆగి 2 నిమిషాలు కట్టేసుకున్నాం. కూర అయిపోయిందండి, రెడీ అయ్యింది. స్టవ్ ఆపేసేసుకున్నాం. చూసారా ఎంత బాగా చేశాను. టమాటా ఎండు చేపల కర్రీ అండి. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చేపలు కూడా చూసారా ఉడికిపోయి ఊడిపోతున్నాయండి, అంత బాగా ఉడికిపోయి.